ఇస్తున్నాము. ఇంతవరకు సాక్ష్యాలు చెప్పిన మనందరినీ దేవుడు ఆశీర్వదించి వారి పట్ల మరిన్ని గొప్ప సాక్ష్యాలు, అద్భుతాలు దేవుడు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రభువు మరి తేజ విషయంలో మరి మాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చాడు. ఎందువల్ల ఇలా జరిగిందో ఎవరికి తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో మనం ఊహించలేం. కాబట్టి ఏదేమైనా వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వారిని దేవుడు తన సన్నిధిలోకి మరలా పిలవటానికి ఇది జరిగిందేమో అన్నది వారు చెప్పే సాక్ష్యంలో కాస్త వ్యక్తపరచబడుతున్నట్టు. ఎందుకీ మరి నుంచి వస్తారా, లేకపోతే హల్లెలూయా క్రైస్తవ ఏం పర్లేదు. యాక్సిడెంట్ అది దుండగులు గాయపరచబడక మునిపే గాయాలు పొందుతారని, ఆ గాయాలు మరణాంతకంగా ఉండవు దేవుడు తెలియజేశాడు. ఏదైనా ఇప్పుడు ఆ రోజు నేను కూడా పునరుద్ధాన దినమందు మందిరానికి రాకుండా పనులు పోతుంటే దైవ సేవకులు చెప్పారు, దేవుడిని పిలిచాడు, నువ్వు పనికి అంతలో పని ముఖ్యమైపోయింది, సేవ కొరకు నేను పిలిస్తే నువ్వు ఇట్లా చేస్తున్నావా, పిలిచిన దేవుడు తన మాట విన్నట్లుగా నేను ఏదో ఒక రోజున కొడతాడన్నాడు. ఖచ్చితంగా అదే రోజు నేను 3 స్టైల్ ఫీల్డ్ మీద నుంచి కింద పడిపోయాను. ఆ గాయం, ఆ దెబ్బ ఈ రోజు నన్ను సేవలో నిలబెట్టింది. స్తోత్రం. అలాగే ప్రతి ఒక్కరికి గత రాత్రిలో కూడా మన వాక్యం వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. స్తోత్రం. సరే, ఏదేమైనా ప్రార్థన చేద్దాం. ఇంకా కుమారుడు సజీవుడుగా చక్కగా మనవలే సంపూర్ణంగా ఆరోగ్యముతో నిలబెట్టబడి వరకు మీరు ప్రార్థించండి. ప్రార్థన మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియదంటారు, ప్రార్థన మంచిదే కదా, ప్రార్థన చేస్తేనే కదా రోగులు స్వస్థతను పొందేది. కాబట్టి ఆ అక్క సహోదరి జ్యోతక్క ఎంత వాళ్ళు పిల్లలు మాట వినకపోయిన పరిస్థితులు సంభవించిన, మరి యేసుదాస్ గారు కూడా ఉదయం పోతే సాయంత్రం కాలం చూసి తట్టుకున్నాడు సినిమాలు. కానీ అది తలవుతున్నాడు. 4 గంటలు చూసి వస్తావా, 4 గంటలు సినిమాలు మానేసాం. అంతకుముందు బాగా చూసేవాళ్ళు. అమ్మాయి కుట్లో కూర్చొని కూడా సినిమాలు చూసినట్టుకున్నా. వ్యాపారం చేస్తూ మానేసి సినిమాలు చూశాడు. సరే, ఏదేమైనా ప్రభు వారిని పిలిచిన పిలుపు మంచిది. మనం విశ్వాసులుగా ఉండటానికి పిలిచాడు, వారిని సేవ చేయటానికి పిలిచాడు. కాబట్టి ఆ ప్రార్థన వైరాగ్యం ఏంటంటే, తన భర్త సేవ చేయాలి, అట్లాగే తన పిల్లలు కూడా పరిచర్యలో ఉండాలి అన్నది. దరిదాపు కొన్ని రోజులు ఒక్క పూట భోజనంతో కొన్ని రోజులు గడిపింది. అవన్నీ నాకు తెలుసు. ఎలాగా ఎట్టకేలకు కాస్త వైరాగ్యం కలిగి ప్రార్థన చేసింది కాబట్టి బిడ్డలు కాస్త మార్పు చెంది ప్రార్థనలకు రావటం, కుటుంబం కూడా దేవునికి లోపడితే మంచిది. హల్లెలూయా. గాయం పెట్టుబడి ఆయనే, దాన్ని మానిపేది కూడా ఆయనే. స్తోత్రం. ఏం లేదు, ఒక 2-3 నెలలు మరలా మామూలు మనిషిగా ప్రభు తీర్చిదిద్ది మన మధ్యలో నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఈ కార్యం చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మకూరులో ఉన్నప్పుడు పోయిన ఆదివారం ఫస్ట్ ఆపరేషన్ జరిగింది. పోయిన ఆదివారం ఇంకా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళలేదు. నేను ఆదివారపు 12:30కి ఆరాధన అయిపోయిన తర్వాత ఒకసారి జ్యోతక్కతో మాట్లాడాలని ఫోన్ చేసి మాట్లాడాను.
ఇప్పటి వరకు ఆశ ఉంది బ్రతుకుతాడని. డాక్టర్లు ఏం చెప్పారంటే చచ్చిపోవచ్చు ఆపరేషన్ చేసేటప్పుడు, ఏదేమైనా మనం ఏది గ్యారెంటీ చెప్పలేమనంటే నేను చెప్పాను, అక్క మీరేం కంగారు పడమాకండి, దేవుడు బయలుపరిచాడు, ప్రాణానికి మాత్రం ఎటువంటి ప్రమాదం రాదని ప్రభు చెప్పాడు. ఆయన తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా దేవుడు అలాగనే ఆయన చెప్పినట్టుగా చేస్తాడు, మీరు కంగారు పడద్దంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆరాధన కూడా ఉదయమే అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే బలారాధన మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన తర్వాత మరో ఫోన్ చేసి 2 గంటలకి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నారు, ప్రార్థన చేయమంటే సరే ప్రార్థన చేసింది కాక మన యవనస్తులు ఇక్కడ ఉన్నారు ఆ రోజు, వాళ్ళందరినీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మోకరింపు చేశారు. మీరు మోకరించలేదు, మరలా వాళ్ళు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేంత వరకు వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తానే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ ఒకరోజు ఆత్మకూరు ప్రాంతంలో కూడికలు అయిపోయినాయి, మన మీటింగ్స్ అయిపోయాయి. ఈ కూడికలు అయిపోయినప్పుడు ఏం చేసామంటే, ప్రేమ కొద్దిగా బాధగా ఉన్నాడు. ఏంటి తమ్ముడు నువ్వు బాధగా ఉన్నప్పుడు నీకు వివాహం అవ్వలేదు అంటే, పోయిన సంవత్సరం మన కూడికలు జరగలేదుగా, అంతకుముందు సంవత్సరం ఎట్లా బాగా డల్గా ఉన్నాడు. ఏంటంటే అమ్మకి కాలు ఒకటి చెయ్యి ఒకటి పట్టేసిందంట, బాగా గ్యాస్ పట్టేసి బాధపడుతుంది అన్నాడు. మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి మందిరంలోకి వెళ్ళి యవనస్తులందరూ అక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేసి, మొదట ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా అట్లాగే ఉంది అమ్మకం. ప్రార్థన చేసాము, తమ్ముడు ఇంటికి పంపించి నువ్వు ఇంటికి వెళ్ళి స్వస్థపరచబడాలి. దేవునికి స్తోత్రం. మేము ప్రార్థన చేసి ముగించేసి మరలా ఫోన్ చేస్తే ఆల్రెడీ బాత్రూంలోకి వెళ్ళిందని, తనంతరికి తానే లేచి బాత్రూంలోకి వెళ్ళిందని ఫోన్లో చెల్లి కీర్తి చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగు. అంటే పని కట్టుకొని విశ్వసించి బలపరుచుకొని మనం కాస్త ధైర్యంగా ప్రార్థనలో కూర్చుంటే జరగని కార్యాలు, అటు ఇటుగా ఉన్న కార్యాలు, వెనక ముందు ఆడుతున్న కార్యాలు ఖచ్చితంగా దేవుడు తన హస్తంలోకి తీసుకొచ్చి వాటిని జరిగించి నెరవేరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఏదేమైనా ఒక మాట మాత్రం నమ్మదగింది, సమస్తం ఆయన స్వాధీనంలో ఉన్నది. గాయపరచబడ్డాడు, ప్రార్థన చేశాము, చనిపోతాడని చెప్పినా ప్రభు నిశ్చిత్తమే, బ్రతుకుతాడని చెప్పినా. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ప్రభు అంటాడు. మనం అనుకుంటాం ఎందుకు చనిపోయాడు, ఎందుకు బతకలేదు అని. మనం ఇప్పుడు కూడా చాలా మంది రాత్రి వెళ్ళటం మంచిది కాదు. ఒకవేళ పోయాడనుకో వాడు తాగినట్టుగా మొదట వాడు దెబ్బలేసి కాళ్ళు కూర్చుండిపోయి 100 జీవితం. ఇప్పుడు మనం రియల్గా అక్కడ ఉన్నవాడు తెలిసి ఏం పరిస్థితితో మనం మాత్రం 100 మంది కాదు, మనం మరి 100 మాటలు చెబుతాం. అక్కడ ఏం జరగాలో ఏం చేయాలి అవన్నీ ఒక్కొక్క రకంగా జరిగింది. ఇప్పుడు నా పుట్టాడు అనుకో, నాలుగు చూసి కాస్త పట్టుండదు, కాస్త ఎత్తుకుంటాం, వాళ్ళకి బయలుకి రాలేడు. మన తేజ కొద్దిగా ఎంత ఉన్నాడు, జాగి చేయనున్నట్టు ఎంత ఉన్నాడు. ఏదన్నా కానీ ఒక్కొక్కడు ఒక్కో రకం జరిగింది. అలాగే జరగాలని రూల్స్ ఏమి లేవు. దేవుడికి మహిమ కలుగునుగా. ప్రస్తుతం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. జనులను సజీవులుగాను చేయువాడవు. ప్రజల్ని బ్రతికించగలిగిన వాడు కానీ చంపగలిగిన వాడు కానీ యెహోవాయే. మన స్వాధీనంలో ఏది లేదు. అంటే మృతులంటే చనిపోవడం, సజీవులు అంటే బ్రతికి ఉండటం. స్తోత్రం. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఆదివారం రోజు మనందరూ ప్రార్థనకు వచ్చామంటే చచ్చిపోతే వచ్చేవాళ్ళమా? రాము కదా. భక్తుడు ఏమంటాడండి బైబిల్లో, యెహోవా మృతులు నిన్ను స్తుతించలేరు కదా, సజీవులే కదా నేను స్తుతించేది. మనం సజీవులు కాబట్టి స్తుతించడానికి వచ్చాము. స్తోత్రం. కాబట్టి నేను నా అంతటకు నేను సజీవుడనే నిలబడలేదు. నేను ఈరోజు సజీవుడుగా ఉన్నానంటే
యెహోవాయే దానికి కారణం. స్తోత్రం. లేదు రేపు ఒకవేళ చనిపోతాను అనుకో, దానికి కూడా యెహోవాయే కారణం. అందుకు యెహోవాకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చనిపోయామనుకో ఆశ్చర్యపడాల్సిన, చచ్చిపోతే ఈ రోజు కాబట్టి ఇంకో రోజు. మరణం అనేది ఒక రోజు మనకుందా తప్పకుండా. కాబట్టి దాని గురించి అవాక్కవలసిన, ఆశ్చర్యపడాల్సిన పని లేదు కదా. హల్లెలూయా కదండి. ఇప్పుడు మనం ఏమంటాం, పెద్దలు ఏమంటారంటే, నేను చత్తెలు ఎట్ట బ్రతుకుతావురా, ఒకడదమ్మంటే ఒకరిదంతా కొట్టుకాడ పోయి ఒకరు చేయమంటే ఇంకోటి చేస్తా. ఒకవేళ నేను పుట్టిక్కుని పోయాననుకో, నువ్వు ఎట్లా బ్రతుకుతావు కదా. అంటే చచ్చిపోయిన తర్వాత, నువ్వు చచ్చిపోతావు తెలుసు, నువ్వు చచ్చిపోయిన తర్వాత వాడు ఎట్ట బ్రతుకుతాడు కాస్త భారంగా, బాధగా కూడా ఆలోచిస్తున్నావు. ఓకే, నువ్వు చచ్చిపోయేవానికి మారు మనసు పొందకముందే నాకు నరకానికి పోతావు. ఆలోచన ఎందుకు అట్లా నీకు? పిల్లలు ఎట్ట బతుకుతారా, భర్త ఎట్ట బతుకుతాడా, భార్య ఎట్ట బతుకుతారా ఆలోచిస్తున్నావు. మరి చచ్చే వరకు మారు మనసు పొందకుండా తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత పరిణామాలు ఏంటి? మారు మనసు పొందకుండా మరణం అయిపోతే మనము పరలోకం ఎలా పోగలుగుతాము? నరక పాత్రలు అయిపోతే నాశనమే, నాశనమే, నిత్య నరకము. ఆ నరకములో అగ్ని, ఆరడం, పురుగు, సావు. జాగ్రత్త. కాస్త ఆలోచించండి, పరిపూర్ణంగా దేవునికి లోపడండి. అందరం అనుకుంటారు ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, బాగా సంపాదించుకోవడానికి పుట్టే మనం. దేవుడు పుట్టించిన దానికంటే కాస్త పని చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా నేను బతుకుతావని ఒక అబద్ధం. అది మాత్రం నిజం కాదు. నిజమైన మాట ఏంటంటే దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని స్తుతించాలి. పని చేసుకోవద్దు అనే మాట కాదు నాది. చేసుకోండి, చేసుకోకుండా ఎట్లాగా. అయితే దానికంటే కూడా ముఖ్యంగా దేవుని మీద ఆధారపడండి. ఆయన మనల్ని రక్షించువాడు. స్తోత్రం. సరే, మంచిది. ఉదయ కాలంలో, ఈ మధ్య కాలంలో 2-3 రోజులుగా మేరమ్మల గురించి ధ్యానం చేస్తాను. మీరు ఎంతమంది ఉన్నారు మేరమ్మలు? మరియమ్మ అనే పేరు ఎవరికి? మరియమ్మ, మేరమ్మ. హల్లెలూయా. ధ్యానం చేస్తున్నాం కదా ఉదయ కాలంలో. మదర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మేరీ ద మదర్ ఆఫ్ జీసస్. యేసు తల్లి అయిన మేరమ్మ గురించి, మరియమ్మ గురించి ధ్యానం చేశారు. అందులో ఆమె పరిచర్య కొరకు పిలువబడింది. ఏంటి ఆ పరిచర్య అంటే యేసు ప్రభుని కనడం. ఆమె సేవ అద్భుతమైంది. దేవదూతే వచ్చి ఆమె సేవకు పిలిచారు. అయితే అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, పిల్లారా ఎంత తండ్రి గొప్పతర బాబోయ్ మరియమ్మ అన్నాడు. కానీ ఆమెలో ఉన్న అంతరంగిక బాధ ఏంటో తెలుసా? బైబిల్లో మనకు తెలిసి, నాకు తెలిసి, మీరు బైబిల్ పండితులు అయితే ఉండొచ్చాము, నాకు తెలిసి మరియమ్మ గారి యొక్క తల్లి గారి, తండ్రి గారి ప్రస్తావన నాకు ఎక్కడ కనిపించదు. అంటే నాకైతే లేదని నేను చెప్పట్లో ఉంటే ఒకవేళ మీరు చదవండి. ఈ విధంగా బైబిల్లో చూసి, సరే నాన్న లేకపోతే పెద్దనాను, చిన్నాను, ఎవరో ఒకళ్ళు కాస్త కుదరక వివాహాన్ని గురించి కుదిర్చే దావీదు వంశపు వాడైన యోసేపుకి ఆమె ప్రదానం చేస్తే, ఆవిడ ఏకంగా ముందు పరిశుద్ధాత్మ వల్ల గర్భం వచ్చింది. ఇంకా ఆ బాధ ఏంది? దేవదూత వచ్చి ఆమె పరిచయం పిలిచిన తర్వాత బాధ ఉండదా? అమ్మ నువ్వు గర్భం ధరించిపోతున్నావు, దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఏంటయ్యా శుభం? నువ్వు గర్భం ధరించి యేసుక్రీస్తు ప్రభుని కనబోతున్నావు. ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించబోతున్నాడు. నువ్వు ధన్యవాది, గొప్పదానివి అని చెబుతున్నాడు. ఆ మనసులో ఏముంది? ప్రదానం చేయబడింది. వాడు యాకంగా ముందు ఏమో గర్భం వస్తే ఆయన ఏనుకుంటాడా? ఏం ఆలోచిస్తాడు ఆయన? అనుమానించరా? అరే ఏంద్ర ఎట్లా వచ్చు? కొందరు వివాహం కుదిరితే మళ్ళీ ఇదొకటి. స్తోత్రం. ఎంత ఆందోళన చెందిందో, పాపం ఎంతగా ఆలోచించిందో. సరే, దేవదూత ఆమెతో చెప్పిన మాటను బట్టి ఒక నిర్ణయం తీసుకొని
ఆమె నమ్మకమైన ఒక సమర్పణ చేసింది. నేను ప్రభువుని కనేంత వరకు హల్లెలూయా కన్యకగానే ఉంటాను. స్తోత్రం చెప్పండి. ఆమె వైరాగ్యం, ఆమె తీర్మానం ఎంత అద్భుతమైనది. పిల్లరా, మా ఉదయకాలంలో ఆ విషయాన్ని ధ్యానించాం. దైవ పిలుపుకు లోబడింది, నమ్మకమైన సమర్పణ చేసింది. ఇంకా పైగా తన భర్తే యేసేపే. ఈ యేసేపు ఏం చేశాడు తెలుసా? ఆమెను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు రాత్రి ఎప్పుడో సార్. కానీ ఆయన లేచి వెళ్ళబోయే ముందే దేవదూత స్వప్నంలో కనపడి ఎడపోదాం అనుకుంటున్నా. ఆమె ఎలా గర్భం వచ్చింది తెలిసింది కదా? పరిశుద్ధ ఆత్మ వలన ఆమె గర్భం ధరించింది. ఆమె పుట్టే బిడ్డ ఎవరు తెలుసా? సర్వలోక రక్షకుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక నీ భార్యను మర్యం చేర్చుకోవడానికి భయపడద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డ గర్భంలో ధరించబడిన తర్వాత నిండు నెలలు వచ్చినప్పుడు ఎంత బాధపడిందో, ఎన్ని ఇళ్ళు తిరిగినా కానీ ఒక్కడన్నా తలుపు తీర్చారు. ఎన్ని సమస్యలు. యవన వయస్సులో మరియమ్మ ఎంత కష్టపడింది యేసు ప్రభు కొరకు. సామాన్యమైన పరిచర్య కాదు అది. ఆమె సరైన ప్లేస్ లో కనడానికి సరైన అడ్డువాడు లేక సత్రంలో పరుండు పెడతానికి, ఆమె పెట్టిన కలిగిన తర్వాత సత్రంలో ఆయన పడుకోబెడతానికి స్థలం లేక సత్రంలో ఆ రోజు వ్యాపారస్తులు వచ్చి నిలిచుండేవాళ్ళు. వాళ్ళ వాహనాలు అంటే అప్పుడులో వెహికల్స్ ఉండేవి కాదుగా, గాడిదల మీద వచ్చేవాళ్ళు. ఈ గాడిదలు కట్టేసుకునే పాక ఉంటే ఆ పశువుల పాకలో ఈయన పరుడు పెట్టారు. సత్రంలో కూడా ప్లేస్ లేకపోతే పశువుల పాకలో పరుడు పెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు పరిచర్య అనేది ఇంత కష్టంగానే ఉంటది, శ్రమతోనే ఉంటది. సంతోషంగా నెల నెల జీతాలు తీసుకునే వాళ్ళకి కష్టాలు ఉండవేమో నాకు తెలియదు, కానీ సేవ నిజంగా చేయాలనుకుంటే కష్టపడాల్సిందే. ఆకలికి వస్త్రాలకి అలమటించాల్సిందే. ఇదే సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈరోజు మేరీ కానానులో ఆమె యొక్క ఉపదేశం, కానాలో సంగతి మనందరూ తెలుసు. వివాహం ఒకటి జరిగింది కదా. వివాహానికి యేసు ప్రభు పిలువబడ్డాడు. యేసు ప్రభు పిలువబడిన ఆ సందర్భంలో శిష్యులందరూ కూడా ప్రత్యేకించబడి ఆ కానాలో వివాహానికి వచ్చారు. మ్యారేజ్ జరుగుతుంటే మ్యారేజ్ ఆహ్వానం అందుకొని వాళ్ళు వచ్చారు. సరే, భోజన కార్యక్రమాల కొరకు అందరూ బారులు తీరి లైన్లో కూర్చొని అందరూ భోజనం చేస్తుండగా ఉన్న పడగా హఠాత్తుగా ఒకసారి ద్రాక్షారసం అయిపోయింది. అదంటే మరి భోజనాలు పెట్టుకునేటప్పుడు అటు అన్నమైన అయిపోద్ది, చికెన్ అయినా అయిపోద్ది, సాంబార్ అయినా అయిపోద్ది, ఏదో ఒకటి అయిపోద్ది ఖచ్చితంగా. మన యేసుబాబు ప్రార్థన కొడుకు పెట్టుకుంటే ఇంచుమించుగా 150 మందికి ఎస్టిమేషన్ వేసుకున్నాడు. 120 మందికి ఎస్టిమేషన్ వేసుకుంటే 30 మందికి అక్కడ ఇష్టం ఉంటారంట. సామక అన్నం మధ్యలో మరొక 50 మంది పొందుతున్నారు వెయిట్ రైస్. దేవుని స్తోత్రం. అంటే అనుకునేది ఒకటి, కానీ జరిగేటువంటిది మరొకటి. దాక్షరసం అందరూ సరిపోద్ది. ఆ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఈ ఊర్లో కుటుంబ భోజనం చెప్పిన వాళ్ళు అందరూ వచ్చినా కానీ చేసిన ద్రాక్షరసం అంతా శుభ్రంగా సరిపోద్ది. ఊరు తక్కువ కాదని ఒక ప్లానింగ్ చేసుకుని వారు సిద్ధమైపోయారు. ఇంకా మళ్ళీ చేపటానికి సామాగ్రి ఏం తెచ్చుకోలేదు. ఒకవేళ చేపడం వల్ల సమయం లేదు. నీళ్ళైతే ఆ పంపులో కొట్టుకొచ్చి కప్పుకోలేస్తాం. ఇప్పుడు మినరల్ వాటర్ అయిపోయిందండి మనం తెచ్చింది. అది అయిపోతే ఏం చేస్తాం మనం? మరలా పోయి తీసుకొచ్చే లోపు అన్నం తినేవాడు గొంతు పట్టుకుంది అనుకోండి, ఏం చేస్తాం? ఆడు వస్తున్నానని చెప్పేసి నిలబెడతాం. అట్టగే ఆ పంపు దగ్గరికి ఒక డబ్బా కొట్టుకొచ్చి గొంతులో పోయినా హల్లెలూయా స్తోత్రం కలుగును గాక అలా చేస్తాం. కాబట్టి ఇప్పుడు ద్రాక్షారసం సిద్ధపరచడం అనేది వాళ్ళకి సమయం లేదు. ఉన్న బలంగా ద్రాక్షారసం అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం చదవండి. యెహోవా సువార్త 2వ అధ్యాయం
3వ దినమున గలిలయలోనే కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిందంట. ఒకే వివాహం జరిగింది. ఆ యేసు తల్లి అక్కడ ఉంది. స్తోత్రం. నేను అంటాను, చాలా మంది అంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పింది వాళ్ళకి, ఎందుకు వాళ్ళు రావాలి కదా, ఆయన వస్తారు డైరెక్టర్ అని చెప్పి కాదు అసలు ఆమె లేకపోతే అక్కడ అద్భుతమే లేదు. దాన్ని నేను మీకు క్లారిటీ చేయడానికి, అంటే అద్భుతం ఆమె ద్వారా కాదు జరిగింది, అద్భుతం చేసిన యేసు ప్రభువే, కానీ అద్భుతం జరగటానికి మాత్రం కారణం మరే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ విషయాలు ఏంటో కాస్త క్షుణ్ణంగా మనం ధ్యానం చేద్దాం. చిన్న పాయింటే, యేసు ప్రభు సేవ ప్రారంభించిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏదో తెలుసా? ఎంతమంది తెలుసు? మొట్టమొదటి అద్భుతం కానాలో నీళ్లను ద్రాక్షారసంగా చేయటమే మొదటి కార్యం. అసలు ఇదే మొదటి కార్యం. ఈ మొట్టమొదటి కార్యం చేయటానికి సపోర్ట్ సహపరిచర్య చేసింది మరియమ్మ. దేవుని అసలు ఆయన భూమి మీద రావటానికి సంపూర్ణమైన సమర్పణ చేసుకుంది మరియమ్మ. తర్వాత మొదటి అద్భుతానికి కూడా మధ్యలో కొంత కారణంగా నిలబడింది కూడా ఈ తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం కూడా ఇలాంటి ఒక మంచి అనుభవాలు నేర్చుకొని మీరు కూడా ఈ విధంగా అనేక మంది ప్రజలకు ఉపయోగపడాలి. మీ చుట్టుపక్కల చాలా మంది బాధపడుతుంటారు కదా, రోగాలతో, వ్యాధులతో, ఇబ్బందులతో కదా. ఇట్లా బాధపడుతున్నప్పుడు మన ఈ మధ్యకాలంలో ఒక అతను నవీన్ అంట, సుదర్శన్ రావు గారు కుమారుడు, కొంతకాలంలో ఎక్కడో ఒక కంపెనీలో, మహేంద్ర కంపెనీలో జాబ్ చేశాడు. ఒక 2 నెలలు చేసిన తర్వాత ఏమైందో ఆ జాబ్ వద్దనుకుని మానేశాడు. ఇంకా అక్కడక్కడ ప్రైవేట్ కంపెనీలు అక్కడక్కడ వెళ్ళి చేస్తే మరలా ఏమైందో మళ్ళీ అదే జాబులు దాంట్లోనే జాయిన్ అవ్వాలని చెప్పేసి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ పెడితే ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయింది, నీకు ఇచ్చేస్తాము. ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయింది, నీకు ఇచ్చేస్తామని చెప్పిన తర్వాత గత కాలంలో నేను 2 నెలలు చేశానండి ఇక్కడ, నాకు అప్పుడు మా అనుకున్నానని చెప్పేటప్పుడు పెండింగ్ లో పెట్టాను. ఒకసారి చేసి లేవు కదా, ఈ కంపెనీ యాజమాన్యం మరలా నీకు ఆర్డర్ ఇచ్చేంత వరకు నువ్వు ఆగాల్సింది. ఇక ఆందోళన కుటుంబం అంతా కూడా నాకు ఫోన్ చేశారు. వాళ్ళ నాన్నగారు సుదర్శన్ గారు ఫోన్ చేశాడు, నవీన్ చేశాడు. నేను ఒక్కటే మాట్లాడి, ఈ ఉద్యోగం నీకు కావాలని అనుకుంటున్నావా? కావాలా? ఇంకోటి కావాలా? నాకు ఇదే కావాలన్నాడు. సరే అది నీదే పో అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేనే పెద్ద గొప్ప కాదు. మనం ఏం చెప్పాలంటే, ఈ కార్యం జరిగిద్దంటే ఖచ్చితంగా జరిగిద్ది. నమ్మకంగా చెప్పాలి. తలలో పడుతుంది, తగ్గిద్దండి. యేసు ప్రభు తగ్గిస్తాడు. అయ్యా తగ్గితే లేకపోతే లేదు అనకూడదు. తగ్గితే అనే మాట రాకూడదు. యేసయ్య దగ్గర ఒక్క మాట చెప్పాలి, తగ్గిద్ది అంతే. హల్లెలూయా. 2 మాటలు ఉండకూడదు. ఏదైనా తగ్గిపోద్ది అంతే, ఏదైనా స్వస్థపరచబడుతుంది అంతే, ఏదైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఏదైనా సరే హీనవటం అనేది దైవనామం పేరట సాధ్యమే. అయితే ప్రియులారా, దైవజనులారా, ఈ వాక్యములో ఎప్పుడైతే కానాలో మీరు ఉన్నారో, వివాహం జరుగుతూ ఉండగా ద్రాక్షారసం అయిపోయింది. ఆ విషయం ఫస్ట్గా ఎవరి దగ్గరకు వచ్చింది? ద్రాక్షారసం అయిపోయిన విషయం మరియమ్మ దగ్గరకు వచ్చింది. తల్లైన మరియమ్మ గారి దగ్గరకు వచ్చింది. ఏంటది? అమ్మా ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళేమి ద్రాక్షారసం మాకు కావాలి, మేము వాళ్ళకి మరలా అందించాలి అని ఆందోళన అయితే ఉంది. కానీ వీళ్ళు వచ్చి ద్రాక్షారసం చేయండి, ద్రాక్షారసం ఏంటని కాదు. అసలు అందరూ అనుకుంటున్నారు కదా, ఏదైనా అయిపోగానే అందరూ ఇప్పుడు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయండి, అందరూ సరిపోయి అనుకున్నంత మంది వచ్చారా? అందరికి చక్కగా అన్ని సరిపోయి ఏమన్నా కుదవబడిందా అని అంటే అలా తగ్గింది అని చెప్పుకుంటాగా. ఇప్పుడు అట్లాగనే తెలిసింది మరి ఒక విషయం ఏంటి?
ద్రాక్షారసం అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ద్రాక్షారసం అయిపోయింది. అయితే ద్రాక్షారసం అయిపోయిందన్న సంగతి మరియమ్మకు తెలియగానే అమ్మ పరుగున యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. అయ్యా, వారికి ద్రాక్షారసం అయిపోయింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి పాయింట్. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆయన కన్నా తల్లి ఇంచుమించుగా 30 సంవత్సరాలు ఆమె చేతి భోజనం తిన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసింది. 30 సంవత్సరాల జీవిత కాలంలో యేసు ఎలాంటి వాడు? దేవదూత ఆయన గురించి ప్రకటించినప్పుడే ఆయన ఎంత స్ట్రెంత్ ఉంది, శక్తి ఉంది, అభిషేకం ఉంది, బలం ఉంది. ఆయన ఏం చేయగలరు? ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్లుగా చేయ సమర్థుడు. ఆమె కన్నబిడ్డ సర్వశక్తి కలిగిన సంగతి ఆమె తెలియదు. ఆమెకు తెలుసు. నాకు తెలిసిన విషయం నేను చెబుతున్నాను. ఆమె యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఈ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది కనుక ఈ ద్రాక్షారసం చేయగలిగిన వాడు ఒక్కడే. తాను కన్న నాకు తెలిసిన విషయం పిల్లరా, ఆమె ఊరక ఏదో వచ్చి ఆట ఆడుకోవడానికి వచ్చినట్టుగా, లేకపోతే ఏదో ఘనత కోసం వచ్చినట్టుగా రాలా. మొట్టమొదటిగా అవసరాల కోసం మరియమ్మ నేర్చుకున్న అనుభవం ఏంటంటే, నాకు తెలిసి యేసు వైపు చూడటమే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎవరి వైపు చూసింది? ఎందుకంటే కంది ఆమె అయినప్పుడు కూడా ఆమె అవసరాలు కూడా యేసులోనే తెరచబడ్డాయి. అందుకని ఆయన వైపు చూడటం నేర్చుకుంటాయి. ఈరోజు మరి ఆయన కన్నా మరియమ్మే ఆయన వైపు ఆమె అవసరాలు తెరచబడటం కోసం చూస్తుంటే, మరి మనం ఎవరికి వెళ్ళి చూడాలి? చెప్పండి, ఎవరికి వెళ్ళి చూడాలి? హల్లెలూయా. మనం ఎవరికి వెళ్ళి చూద్దాం? యేసు ప్రభువుకి వెళ్ళి చూడొద్దాం. మనం ఆయన కదా మన అవసరాలు తీర్చేది. హల్లెలూయా. అడగకపోయినా అక్కరలిగినా అల్ఫా ఒమేగావు నీవే కదా. అల్ఫా ఒమేగావు నీవే కదా. ఎంత మంచి మరి
యేసు వైపు, అవసరాల కొరకు మరియమ్మ యేసు వైపు చూస్తుంది. దేవుని స్తోత్రం. ఒకవేళ ఎవరి నుండి సహాయం ఆశించాలో ఆమెకు బాగా తెలుసు అన్నది నా ఆలోచన. మనకు లోట్లు ఉన్నాయండి. మన కుటుంబంలో ఏదో ఒక లోటు ఉంటానే ఉంటది. ఏదో ఒక కొదవ, కొరత తప్పక ఉంటది. స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒక కొరత ఖచ్చితంగా ఉంటుంది. అయితే వివాహం కొరత ఉంది. ద్రాక్షరసం అయిపోయిన మీద ఏం చేసింది? ఎవరైతే ఆమె అవసరం లేదా అక్కడ అవసరాన్ని తీర్చగలరో ఆయన వైపు చూస్తుంది. ఎవరైనా? నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. అవును, మీ కుటుంబాల్లో అనేకమైన కొరతలు ఉండొచ్చు, అనేకమైన కొదువులు ఉండొచ్చు. దావీదు 23 కీర్తనలో ముందుగానే చెప్పలా? 23 కీర్తనలో ఆయన మాట్లాడిన మాట ఏంది? యెహోవా నా కాపరి, నాకు కొదువేమి కలుగదు. స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు యేసయ్య గురించి ఆయన మాట్లాడాడు. ఆయన నా కాపరి ఆయన, కాబట్టి నాకు కొదువే ఉండనివ్వడు, నా కొరతలను తీర్చగలిగిన సమర్థుడు యేసయ్య. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె 2 విషయాలు, మొదటి మాటలో 2 విషయాలు మనకు తెలుస్తుంది. అవసరాలు ఉంటే మనం చూడాల్సింది యేసయ్య వైపు. హల్లెలూయా. ఈ అవసరాలు తీర్చబడాలంటే మనం యేసయ్య వైపు చూడండి. ఈ పునరుద్ధాన దినమందు మనం యేసయ్య వైపు చూద్దాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి నీ అవసరాలు తీర్చబడాలంటే యేసయ్య వైపు చూడాలి. హల్లెలూయా. సో అసలు నిజంగా మనం ఎవరిని ఆశ్రయిస్తే, ఎవరిని అడిగితే, ఎవరిని వేడుకుంటే మన అక్కలు తిరిగి మన కార్యాలు జరుగుతాయి అంటే నజరేయుడైన యేసు. గుర్తుపెట్టుకోండి. రెండవది, యేసు ఆమెకు ఇచ్చిన జవాబును బట్టి ఆమె కలవరపడదు. స్తోత్రం. మీరు బైబిల్ చదివితే యేసు ప్రభు ఏం జవాబు ఇచ్చాడు తెలుసా? యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఏం మాట్లాడాడంటే, అయ్యా వారికి ద్రాక్షారసం అయిపోయింది అన్నాడు. అంది. అనగానే అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఒకవేళ మనం అంటే మాకు అప్పుడే మార్చి కొండ పెట్టినట్టు పెట్టి వెళ్ళిపోయేవాడు. ఉంటావా? నిజం చెప్పండి, మీరైతే ఉంటారు అన్నమాట. అంటే నీకు ఎందుకమ్మా, నా సమయం రాలేదంటుంటావా? కానీ మరియమ్మలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం ఏంటో తెలుసా? నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అంటే ఆమె కలవరపడలా, భయపడలేదు, మౌమాట పడలేదు, తల ఉంచుకోలేదు. మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయింటుంది, అయ్యా ఆయన మీతో చెప్పింది చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని అర్థం ఏమైనప్పటికీ యేసు ప్రభు ఆమెతో చెప్పిన మాట, దాంట్లో ఉన్న మీనింగ్, అర్థం ఏదైనా సరే ఆ మాత్రం కలవరపడదు. దేవునికి స్తోత్రం. మౌనం పడదు. తన కుమారుని హెచ్చరించినా సరే భయపడదు. నాకెందుకు వెళ్ళిపోదాం ఆడే ఉంది. ఆమె ఆశ ఏంటో తెలుసా? కొరత తీరాలి. తీరాలంటే యేసయ్య మాటే వినాలి, యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య వైపు చూడాలి. హల్లెలూయా. నాకు తెలుసు, నేను చెప్పే మాట ఏంటంటే పిల్లారా, మరియమ్మ తన కుమారుడు వైపు కన్న కుమారుడు వైపు ప్రజల దగ్గర మొదలు పెట్టింది మాట. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయ్యా మీరు కొరతలో ఉన్నారు, కొదవలో ఉన్నారు, ద్రాక్షారసం అయిపోయింది, మీరు అవమానం పొందొచ్చు, మీరు దుఃఖపడవచ్చు. అవునమ్మా, మాకు దుఃఖం లేదు, మన అవమానంగానే ఉంది. అయితే నీ అవమానాన్ని నేను ఎందరో ఘనతగా మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడా? ద్రాక్షారసం ఇంత స్పీడ్గా చేయగలరా? స్పీడ్గా కాదు, స్పీడ్గా మాటతో ద్రాక్షారసాన్ని సృష్టించగలిగిన వాడు ఉన్నాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన అద్భుతమైన మాట. నాకు తెలిసి ఈ మాటలో 2 వ్యక్తులు చెప్పారు. ఒకటి పరలోకమందున తండ్రి చెప్పాడు, రెండోది భూలోకమందున తల్లి చెప్పింది ఈ మాట. దేవుని స్తోత్రం. ఒకటి ఆయన బాప్తిసం పొందుకొని
ఆ నదిలో చోటు వచ్చినప్పుడు నా ప్రియ కుమారుడు ఏం చెప్పింది మీరు ఏమని అంటాడు. ఆ కొండ మీద వారు ఆయన రూపాంతరం పొందినప్పుడు కూడా ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చి, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందించుతున్నాను అని చెప్పింది మీరు ఏమంటే అంటాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే మాట రాయబడింది. పరలోకములో తండ్రిని దేవుడు చెప్పాడు ఈ మాట. రెండవది భూలోకము ఆయన కన్న సశరీరంగా పుట్టినప్పుడు ఆయన్ని శరీరంతో కన్న తల్లి చెప్పింది, ఇదిగో ఈయన మాట వినండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఎవరు చెప్పింది మాట? వధువులు కొరతలో సమృద్ధి లేక ఇబ్బందులు పడుతూ అవమానపరచబడే స్థితిగతికి దగ్గరైపోయిన ఆ వివాహ కుటుంబ సభ్యులతో అక్కడ పరిచయం చేస్తున్న పరిచయాలతో చెప్పింది అమ్మ, అయ్యా మీరు అక్కడ చూడండి. యేసు ఆమెకి ఇచ్చిన జవాబు, నీకెందుకు ఈ పని, అలా ఇంకా సమయం రాలేదని అంటే సిగ్గుపడలేదు. మీరు ఒకవేళ ఏదైనా హెచ్చరిక చేసి దైవ సేవకులు ఏదని చెప్పారనుకోండి, బాధపడమాకండి, అవి లేఖనాలు వాక్యాలకి సిగ్గుపడమాకండి, పర్లేదు. ఎట్టకేలకు మీ మనసులో ఉన్న పట్టుని విడమాకండి. ఒక వ్యక్తి స్వస్థపరచబడటానికి సత్ప్రయత్నం చేసి యేసు ప్రభు దగ్గరికి నడిపించండి, తప్పేమీ లేదు. హల్లెలూయా, పొరపాటేమీ లేదు. ఇప్పుడు లేనిపోనివి కల్పించి చెప్పి వాళ్ళ మధ్యలో వివాదాలు పెట్టేదానికంటే కాస్త కష్టపడి వాళ్ళ చేత తిట్లు తినని సరే ఆ మనిషి బాధపడుతున్న బాధను దేవుని ఎదురు తీసుకొస్తే దేవుడు స్వస్థపరుస్తాడుగా. నాకెందుకులే, ఎన్నిసార్లు చెప్పినా రాదు, ఎన్నిసార్లు చెప్పినా రాడని ఊరుకోకుండా కాస్త నడిపించడానికి ప్రయత్నం చేయండి. మనస్సు కలిగి ఉండండి. ప్రభు ఎందుకు అనేక మంది నడిపించే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. కష్టపడిపోతున్నారమ్మా, నాకు తెలుసు మీ కష్టాలు కడతెరుచుకున్నాడు ఒక్కడే, నజరేయుడైన యేసు అని చెప్పండి చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నమ్మిన ప్రతి వ్యక్తి బాగుపడతాడు. యేసు నమ్మితే ప్రతి వ్యక్తి స్వస్థపరచబడతాడు. యేసు నమ్మితే ప్రతి వ్యక్తికి అక్రమం తీర్చబడతాయి. యేసు నమ్మితే ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అవసరతలు తీర్చబడతాయి. ఎందుకంటే ఆయన చే సమర్థుడు శక్తి కలిగిన వాడే, సర్వ కృపానికి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి ఆయన అన్న మాటలు బట్టి బాధపడలేదు, సిగ్గుపడ తలంచుకోలేదు, రాలేదు కానీ పక్కకు పోయి నుంచోలా. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి అంటది, అయ్యా మీకు ద్రాక్షరసం కావాలమ్మా, అయితే నేను వెళ్ళి అడిగాను, నీకేం పని అన్నాడు. అయినా నాకు బాధ లేదు, నా ఆశ అంతా మీ కొదువు తెచ్చబడాలి. దేవునికి స్తోత్రం. మరి మమ్మల్ని ఏం చేయమంట, నువ్వు పోతేనే నీకెందుకు అన్నాడు. మరి నేను కూడా అడిగితే మాకెందుకు అంటాడేమో. హల్లెలూయా కదా. మనకి ఆటోమేటిక్ తెలివితేటలు వస్తాయి. దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ మనం వీళ్ళు అడిగితే చేస్తాడేమో. ప్రైజ్ లార్డ్. ఆమె ఏం చెప్తుంది, పరిచారకులకు అద్భుతం జరగటానికి మార్గం సిద్ధం చేసింది. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి, ఎవరు సిద్ధం చేసింది? ఎవరు? మరియమ్మే మార్గాన్ని సిద్ధపరిచింది. ఏంటి ఆ మార్గం? ఆయన చెప్పింది మీరు వినండి, అదే మార్గం. స్తోత్రం. అదే మార్గంలో ఇప్పుడు మనం కూడా నడిచామనుకోండి, మన కొరతలన్నీ ఖచ్చితంగా తీరుతాయి. స్తోత్రం. ఏంటి ఆమె సిద్ధపరిచిన మార్గం? ఆయన మీతో చెప్పినది చేయుదనేను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నాతో నీకేం పని, నా సమయం ఇంకా ఏం రాలేదు కదా అని యేసు బట్టి, సరే నాకెందుకు లేని ఒక కుర్చీ తీసుకొని లాక్కుని కూర్చొని మెదలకుండా మొహం మార్చుకొని అట్లా లేదా. వాళ్ళ దగ్గరికి పోయి అంటది, ఒక మార్గం సిద్ధపరిచింది. ఏంటంటే ఆమె చెప్పి అద్భుతం అనమాట. ఆయన మీతో చెప్పింది మీరు చేయండి. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళకి అద్భుతం జరగటానికి ఆమె సిద్ధపరిచిన మార్గం, ఆమె ఏర్పరిచిన మార్గం, ఆమె వారిని ఎక్కడ నడిపిస్తుందంటే ఆయన ఏదైతే చెబుతాడో మీకు అది చేయండి, మీ కొరత తీరిపోతుంది. స్తోత్రం. చెప్పండి, ఈరోజు మీ కుటుంబాల్లో కొరతలు ఉన్నాయా, కొదువులు ఉన్నాయా? ఉన్నాయా అంటే మళ్ళీ ఉన్నాయని ఆయన చెప్పి దేవుని స్తోత్రం. ఎన్నో కొరతలు ఉన్నాయి మా కుటుంబంలో, ఉన్నాయి. అందరి జీవితంలో కొదువులు కొరతలు సరిపాక ఉండి లేక అన్ని అనుభవాలు. కాకపోతే మనమే ఏం చేస్తామంటే వాటిని కనపరుచుకోం.
ఉన్నాయి, మన బాధలు ఏదో మనకున్నాయి, మన కష్టాలు ఏదో మనకున్నాయి. అయితే మీరు ఆయన చెప్పింది వింటే మీ కొదువులు తీర్చబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. వారితో పరిచారకులతో మరియమ్మ చెప్పినట్లుగా ప్రభువు మనతో ఈ సాయంత్రం వేళ చెబుతున్నాడు. ఆయన మీతో చెప్పినది మీరు చేయుడి, మీ కొదువులు తీర్చబడును. యేసు చెప్పిన మాట మనం చేయగలిగితే మన కొరతలు తీరిపోతాయి. మనకి ఇంకా ఆరోగ్య కొరతలు ఉన్నాయా, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, ఈ కొరతలన్నీ కూడా యేసు మీతో చెప్పినట్టుగా చేయండి, యేసు మీతో మాట్లాడినట్టుగా చేయండి. మీ కొరతలన్నీ తీరిపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ద్రాక్షరసాన్ని మాయ చేయలేదు, మాత్రం చేయలేదు యేసయ్య. వాళ్ళు ఎప్పుడైతే ఈ పరిచారకులు యేసు ప్రభు దగ్గర నిలబడ్డాడో వెంటనే ఆయన వారితో చెప్పిన మాట ఏంటంటే, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా 6 రాతి పానలు అక్కడ ఉంటే వాటిని నీళ్లతో నింపమని యేసు ప్రభు వారితో చెప్పాడు. నీళ్లతో నింపమని యేసు ప్రభు వారితో చెప్పాడు. ఇంకంతే, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పింది కదా. ఈ మాట ఎవరు చెప్పారు? మరియమ్మే కాదు చెప్పింది. మరి ఆయన ఏం చేశారు? ఆయన వాటిని నీళ్లతో నింపడరా అంటే ఏం చేశారండి? పాలతో నింపారు. హల్లెలూయా. మరి నీళ్లతో నింపింది, అంచుల మటుకు నీళ్లతో వారు నింపారంట. ఇంకా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తలంచుకొని, అయ్యా నీళ్లతో నింపమన్నాం. 6 రాతి పానల్ని నింపేశారు. 6 మానవ సంఖ్య. మానవుడు ఎప్పుడైతే దేవుని మాట పూర్తిగా పరిపూర్ణంగా వింటాడో మనలో దైవ కార్యాలు పరిపూర్తిగా జరుగుతాయి. స్తోత్రం. అంచుల వరకు నింపబడ్డాయి, నింపేశారు. ఇంకేం చేయమంటావు అనేసి ప్రభు ఇంకేం చేయమంటారు? ఏంటరా, పోయి మీరు పోసుకోపండి, ఎల్లు తీసుకొని పోసుకోండి అక్కడ అంటున్నట్టు. ఆయన మీతో చెప్పడం చేయమంది. యేసు తన మాట ద్వారా అద్భుతం చేశాడు. మాటతోనే మాటతోనే. ఆమేన్. ఈ మాట ఎవరికి తెలుసు? ఒక్క మాట పలికిన చాలు, ఆ మాట అద్భుతం అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మ గారు చెప్పింది, ఆయన మీతో ఏం చెబుతారో చేయండి, ఆ మాట అద్భుతం అయిపోద్ది. నీళ్ళు తెచ్చిపోసారు, పోసుకోపోయి గ్లాసులో పోసుకోపోవడానికి ఆనందంగా వాళ్ళు పోయి పడ్డారంటే, భోజనం చేసిన వాళ్ళు పోయమంటే వీళ్ళు తీసుకెళ్ళిపోతే తాగిన వాళ్ళందరూ అంటారు, ఎంత మధురం ఉంది ద్రాక్షరసం, ఎక్కడి నుంచి వచ్చింది? ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో పరిచారకులు తప్ప ఇంకెవరికి తెలియదంట. యజమానుడు కూడా తెలదంట. దేవుడికి స్తోత్రం. అందరూ అంటున్నారంట, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందన్నారు కదా, మరి ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ ఊళ్ళో తెచ్చారు? ఎక్కడ తెచ్చారు? ఎక్కడ తయారు చేశారు? ఎవరు చేశారు ఇది అని అంటే, ఆ యజమానుడు అంట ద్రాక్షరసం తేకపోయింది. అసలు నాకు తెలియదు కదా ఇంతవరకు. ఎవరి నుంచి వచ్చిందని పరిచారకులు అడిగితే, అది ఎక్కడి నుంచి వచ్చిందో పరిచారకులు ఒక యేసయ్యకి మాత్రమే తెలుసు అంట. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, ఎక్కడి నుంచి? ఆయన మాటలో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం. మనకు తెలీదు ఎలా జరిగిందో కార్యం, మనకు తెలీదు. ఆయన మాట వినండి, ఆ మాటను బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవుడు మాట, యేసు ప్రభు మాటని తిరస్కరించి మాకండి, ధిక్కరించి మాకండి, త్రోసివేయి మాకండి, పెడచెవులు పెట్టద్దు, లేకపోతే తిని విసిరేయి మాకండి. కాస్త వినటం ద్వారా విశ్వాసం అనేది పెంపొందించబడుతుంది, పెరుగుతుంది. కాస్త విని విశ్వాసం పెంచుకోండి, అప్పుడు మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. వాళ్ళు వెంటనే యేసు అద్భుతం ఆ పానలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపారు. స్తోత్రం. అంటే యేసు ప్రభు చెప్పిన పని చేశారా లేదా? మరి యేసు ప్రభు చెప్పింది మనం చేస్తేనే మరి మనకు స్వస్థత కలిగేది, ఆరోగ్యం వచ్చేది, అన్ని సమృద్ధిగా ఉండేది. మరి ప్రార్థనకి వెళ్తున్నా కొరతలేరా? ప్రార్థనకి వెళ్తున్నా కొదువులే, వెళ్తున్నావు రావట్లేదు ఎవరు చెబుతున్నారు? ఆ ఏళ్ళు నువ్వు వచ్చినప్పుడల్లా జనం చూస్తానే ఉంటావు, నువ్వు ప్రార్థన కొడుతున్నావు కాదని ఎవరు చెప్పారు? కాకపోతే దేవుడు మాట వింటున్నా, వచ్చి ప్రయోజనం లేదు. విను, దాని ప్రకారంగా చెయ్యి, అది నీకు ఆశీర్వాదం. ఆయన చెప్పినది, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. ఈరోజు మన జీవితాల్లో జరిగే అద్భుతం ఎలా జరిగిందో, ఒక అద్భుతమైన మొట్టమొదటి అద్భుతం జరగడంలో ఫస్ట్ ప్రసంగం తల్లి అయిన మరియ.
అద్భుతమైన మాట చెప్పింది. ఏంటంటే ఆమె నేర్చుకున్న అనుభవం తన కొరతల విషయమై యేసు వైపు చూపడం నేర్చుకుంది. అదే పరిచారకులు నేర్పించింది. అవును, ఈరోజు మనందరం కూడా దాన్ని బట్టి, ఆ విషయాన్ని బట్టి, ఆ మాటను బట్టి మనందరం కూడా యేసయ్య మాట మీద విశ్వసిద్దాం. ఆయన చెప్పింది మనం చేస్తే మన కొరతలన్నీ తీర్చబడతాయి, మన కొదువులన్నీ తీర్చబడతాయి, మన కన్నీళ్ళని తొడపడతాయి, మన అక్కర్లను తీర్చబడతాయి. ఆర్థిక ఇబ్బందులు పక్కనుంటే వాటి ద్వారా మన చిరాకులు, పరాకులు, కుటుంబ అసమాధానము, ఒకరు అంటే ఒకరు అంటే కుటుంబంలో తిరిగి నలిగిపోతున్న బ్రతుకులైతే కుటుంబం అంతా చిన్నదనం అయిపోతుంది. మనసు బంధాలు మరెక్కువైపోతుంటే, సాతాను క్రియలు మరెక్కువైపోతుంటే, కుటుంబం అంతా బద్దలైపోతుంటే యేసుక్రీస్తు నామ పేరిట సాతాను క్రియని అంతమొందించబడుగాక, కుటుంబం ఆయన మాట విని అపవాది క్రియలన్నిటినీ అంతమొందించునుగాక. దేవుని మాట విని కొలది దైవ కార్యాలకే చోటు, సాతాను కార్యాలు దేవుని మాట వినండి, అప్పుడే మనకి దైవ కార్యాలు కోకొలలుగా జరుగుతాయి. ఇంతకు నేను చెప్పే మాట ఏంటంటే ఆయన మాట వింటే మనకు అర్థం, లేకపోతే లేదని. ఆయన మాట వినండి, ఆయన మాట వినండి, ఆయన మాట వినండి. మన మాటలుగా నా మాటను అంటాను, నీ అవసరం తీరిపోదు, నా మాటని పాలన చేయనంట. ఏం లేదు, నేను మాట చెప్పేవాడిని, గొప్ప సహాయం చేసేవాడిని కాదు. కానీ ఆయన చెప్పాడంటే ఒక్కొంతే నీ బాధ్యత, మిగిలిన 99% బాధ్యత ఆయన భుజం మీద వేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. అంచుల మటుకు నింపారు. ఆ నీరు ద్రాక్షారసం మాయను. అది ఎక్కడి నుండి వచ్చిందో పరిచారకులకు మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. అది ఏ ఊరు? గలిలయలోనే కానా అనే ఊరిలో జరిగింది. ఆ ఊరిలో ఈ మొదటి సూచక్రియ చేయబడింది. కాబట్టి గమనించండి, రాతి పాన నిండా అంచు వరకు కూడా నీరు పోశారు. నీరు దేవుడి వాక్యానికి గుర్తు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాతి పాన మానవ జీవితానికి గుర్తు. ఎప్పుడు నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో అద్భుతం జరిగిందంటే దైవ వాక్యంతో నీ అంచుల వరకు పూర్తిగా నువ్వు నిండిన రోజున నీకు అద్భుతాలు జరుగుతాయి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పేదే 1 గంట వాక్యం అనుకోండి, వినేదే 1 అరగంట అనుకోండి, ఉండేదే 15 నిమిషాల వాక్యం మన జీవితాల్లో. అందుకే జాగ్రత్త. మనం వినపడుతున్న వాక్యం అంతా కూడా అంచుల వరకు నింపబడండి. దేవుడు తన పరిచారకులు చెప్పినప్పుడు నీళ్లతో నింపండి అంటే అంచుల వరకు, ఎక్కడి వరకు అని ఆ ప్రశ్న అడగకుండా అంచుల వరకు. అరే చాలా ఇంతవరకు డాక్టర్ సరిపోతుంది, ఇంతవరకు నీళ్ళు పోయమన్నాడు, తద్మది ఏమైనా కలుపుతాడేమో ఖాళీ కూర్చొని లేదు, అంచుల వరకు పోసేసారు. ఏమి మీరు ఖాళీగా ఉంచుతూ ఇంకొక దాన్ని నింపుకోవటానికి మీ అంతరంగం అంతా, మీ హృదయం అంతా దైవ వాక్యంతో నింపండి. దేవునికి స్తోత్రం. వేరొక మాటతో నింపుకోవద్దు, వేరొక దానికి అవకాశం ఇవ్వద్దు. మీ హృదయంలో, మీ అంతరంగంలో వేరొక కల్పిత గాథలు ఏ ఒక్కటి పెట్టుకోమాకండి. అంతరంగంలో ఏదైనా వాక్యానికి విరుద్ధమైన ఉంటే ఇప్పుడు తీసి పారేయండి. మీ హృదయం అంతా దైవ వాక్యముతో నింపబడిన గాక, దేవుని వాక్యముతో నింపబడిన గాక, దేవుని మాటలతో నింపబడిన గాక. సర్వశక్తి కలిగిన మాటలోని అద్భుతాలు ఉన్నా, మహత్తరమైన కార్యాలు ఉన్నా వాక్యమే అంతరంగంలో నిండి ఉండగాక, అద్భుతాలు చేయగలిగిన ఆయన మాటలే నీ హృదయంలో నింపబడుగాక. కొరతలు తెచ్చగలిగిన, కొడుకులు తెచ్చగలిగిన, రోగం ఆరోగ్యవంతంగా మార్చగలిగిన, తెచ్చగలిగిన దైవ మాటలతో మీ హృదయాన్ని నింపబడుగాక.
మాటలు వచ్చే కొరతగా కొట్టివేయబడుతూ ప్రతి విధమైన దిగులు, సందేహాలు, సంశయాలను కొట్టివేయబడి ధైర్యమును అలాగే దైవ కార్యములను జరుగు మాటలు మీ హృదయంలో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు తన మాటల ద్వారా మిమ్మల్ని సమృద్ధి పరులుగా చేయాలని ఆశపడుతున్నాడు. సంతృప్తి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దైవ కార్యాలు గోపాలుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన మాటలు వినండి, ఆయన మాటలు లక్ష్య పెట్టండి, ఆయన మాటలు ఆయన మాట వింటే చాలు మీ జీవితాలు అద్భుతాలుగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మీ హృదయాలు ఈ దినమందు దైవ కార్యాలతో సంతృప్తి పరచబడదు గాక. ఏ కొరతతో పొదుగుతూ వచ్చావో వాటిని ప్రభు తన మాట ద్వారా తీర్చి మీకు సమృద్ధి ఇచ్చి పంపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగా లేచి ఒకసారి నిలబడదాం, లేచి నిలబడదాం. మరొకసారి ఒక కీర్తన పాడుకొని